ఒక 13 సంవత్సరాల అమ్మాయి క్యాన్సర్ తో పోరాడుతుంది. ఆమెకి ఎలాంటి అన్యాయం జరిగింది అంటే తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. బీహార్ నుంచి ఒక ఫ్యామిలీ తానే ముంబైకి వస్తారు వాళ్ళ పాప క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం. వాళ్ళు తానేకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఒక పర్సన్ పరిచయం అవుతాడు. ఆయన వాళ్ళ ఊరు మనిషే. ఆ పర్సన్ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తాడు, మంచి ఇల్లు చూపిస్తాడు, వాళ్ళ పాప ట్రీట్మెంట్ కోసం మంచి హాస్పిటల్ కూడా వెతుకుతాడు. అలానే చిన్న చిన్న హెల్ప్స్ కూడా చేస్తాడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి ఆయన మీద ట్రస్ట్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్తారో అప్పుడు ఆ మనిషి ఆ చిన్న పిల్లని మొలెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. 13 సంవత్సరాల అమ్మాయే కదా, ఈ విషయం బయటికి రాదు, ఎవరికి తెలియదులే అనుకున్నాడు. ఒక రోజు కీమోథెరపీ చెకప్ లో డాక్టర్ షాక్ అయ్యాడు, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో నిజం బయటపడింది, రేప్ అని. ఈ స్టోరీలో విలన్ మాన్స్టర్ కాదు, మనిషి పేరుతో వచ్చేసిన రాక్షసుడు. ఈ మధ్య ఇలాంటి కేసెస్ ఇండియాలో ప్రతి రోజు జరుగుతున్నాయి. ఎవరిని నమ్మాలో కూడా అర్థం అవ్వట్లేదు. జస్ట్ ఇమాజిన్, ఒక క్యాన్సర్ తో ఫైట్ చేస్తున్న అమ్మాయికి కూడా రేపు మీద పోరాటం చేయాల్సి వస్తుంది. ఒకరిని నమ్మకంతో చూడడం ఈజీ, కానీ వాళ్ళ జీవితాన్ని బ్రేక్ చేయడం ఇట్లా అయిపోతుంది. ఇంకా సైలెంట్ మెయింటైన్ చేద్దామా లేదా వాయిస్ రేస్ చేద్దామా?